ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసిన శంకరయ్య పిలుపుతో అనకాపల్లి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వనతాల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా బీసీ సంక్షేమ సంఘం నందు కులగణన జనగణన జరగాలని కార్యదర్శి బోనం కొసరాజు మల్ల జగన్మోహన్ బీసీ సంక్షేమ సంఘం నాయకులు అధిక సంఖ్యలో ఈ ధర్నాలో పాల్గొన్నారు. నాయకత్వాన్ని సంఘం జనగణతో పాటు కులగణన కూడా జరగాలని మేము కోరుకుంటున్నాం. కానీ ప్రభుత్వం పూర్వ మనకు ఎన్నికల్లో మద్దతు ఇచ్చాయి కాబట్టి ఇవాళ మేము అడగవలసి వస్తుంది. చంద్రబాబు నాయకత్వంలో మేము తప్పనిసరిగా మరి జనగణన జరపాలని ప్రజాదరణ చేయాలని కులగణన జరపాలని అందరినీ కోరుకుంటున్నాము. ఎన్డీఏ కూటమిలో మన ప్రభుత్వం చేస్తుందని గవర్నమెంట్ ఆశిస్తున్నాం. మేము దీన్ని గవర్నమెంట్ ఆలోచించి మాకు న్యాయం జరపాలి. ఈరోజు మన కులగణన కోసం కులగణన జరగాలి జనగణన జరగాలి అనే కార్యక్రమం మన కేసీఆర్ శంకర్రావు గారి ఆధ్వర్యంలో మన అనకాపల్లి బీసీ సంఘం ప్రెసిడెంట్ గారు అయినటువంటి వనతాల చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అనకాపల్లిలో మన ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నినాదం తెలియజేయడం జరుగుతుంది. ఈ నినాదం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కులగణన జనగణన జరగాలి, బీసీలకి న్యాయం జరగాలి. బీసీలు అనేవాళ్ళు వెనకబడి ఉన్నారు, బీసీలకి న్యాయం జరగాలి, బీసీలకి రిజర్వేషన్ అనేది కల్పించాలి అని చెప్పి ప్రభుత్వానికి వినయపూర్వకంగా తెలియజేసుకోవడం జరుగుతుంది. బీసీ నాయకత్వం ఈరోజు మన కులగణన కోసం కులగణన జరగాలి జనగణన జరగాలి అనే కార్యక్రమం మన కేసీఆర్ శంకర్రావు గారి ఆధ్వర్యంలో మన అనకాపల్లి బీసీ సంఘం ప్రెసిడెంట్ గారు అయినటువంటి వనతాల చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అనకాపల్లిలో మన ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నినాదం తెలియజేయడం జరుగుతుంది. ఈ నినాదం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కులగణన జనగణన జరగాలి, బీసీలకి న్యాయం జరగాలి. బీసీలు అనేవాళ్ళు వెనకబడి ఉన్నారు, బీసీలకి న్యాయం జరగాలి, బీసీలకి రిజర్వేషన్ అనేది కల్పించాలి అని చెప్పి ప్రభుత్వానికి వినయపూర్వకంగా తెలియజేసుకోవడం జరుగుతుంది.